ఆశీర్వాద్ కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, ఎవరెస్ట్ కారం లేదు, ఓన్లీ గుంటూరు కారం మాత్రమే ఉంది. అది లోగో తీసుకురాలే, మళ్ళీ కంపెనీ కేసు చేస్తాడేమో అని చెప్పేసి. సో మహేష్ బాబు పంచె ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీల. సో డ్యాన్స్కి ఆ డ్యాన్స్ చూస్తే నాకు అలుపు వచ్చింది, మహేష్ బాబుకు పులుసు పడిపోయింది, నాకున్న జ్వరం కూడా వెళ్ళిపోయింది సినిమాలో. సో ఆ విధంగా సినిమా సూపర్గా ఉంది అని నేను జనాలు అంటా ఉన్నాను, నేను అనేది కాదు. సో ఇట్ ఈస్ నాట్ మై వాచ్. పంచ్ చేసిందబ్బా మహేష్ బాబు పంచ ఊడగొట్టిందమ్మా, మళ్ళీ నా మీద పంచ్ అర్థమైందా. కెమెరామ్యాన్ హటావ్ ఇంకో. సో మహేష్ బాబు పంచ ఊడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే శ్రీలీల గారు. డ్యాన్స్ చూసి నాకు కూడా జ్వరం తగ్గిపోయింది, అందుకని రివ్యూ ఇస్తున్నా. సో నేను నాన్నగారు రమ్యకృష్ణ చూసేవాళ్ళం ఆ రోజులో, బట్ కొద్దిగా తల్లి క్యారెక్టర్ అనగానే నాకు కూడా కొద్దిగా ఎక్కడో అనిపించింది. బట్ మూవీలో 3 మిస్టేక్స్ చెప్తాను. మిస్టేక్ నెంబర్ 1, బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం రెడ్ కలర్ సైన్ రావాలి, అదొక మిస్టేక్. రెండోది, ఫోన్ చేసి టక్కున మాట్లాడతాడు, బాబు గారు అంటాడు, అంతే. కీప్యాడ్ కూడా ఆన్ చేయడు, నోకియా మొబైల్, అది కావాలంటే వెళ్ళి చూసుకోండి. 2, అది సునీల్ గారు తలకాయ పట్టుకున్నప్పుడు కనీసం కొద్దిగా వెయిట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకునే రీతి ఉంటుంది కదా, సింపుల్గా క్యాబెజ్ పువ్వు పట్టుకుంటాడు. సో ఇలాంటి చిన్న తప్పుల వల్ల సినిమా హిట్ అయింది, లేకపోతే సూపర్ డూపర్ హిట్ అయ్యేది, అవార్డు కూడా వచ్చేది తప్పు లేకపోతే. ఎస్, వెరీ నైస్ మూవీ అండి. ఇందాక చెప్తున్నాను కదా, మా పంచ ఊడిపోయింది, నాకు కూడా పంచ తడిచిపోయింది. సారీ, పంచ కాదు కదా, అది లోయర్ తడిచిపోయింది, జ్వరం కూడా వెళ్ళిపోయింది నాకు ఆమె శ్రీలీల డ్యాన్స్ చూసి. నేనేమో అనుకున్నా శ్రీలీల అంటే నిజంగా అబ్బా. అమ్మా ఇందాక నేను చెప్పా, నాన్నగారు రమ్యకృష్ణ నేను చూసి అది వేరే యాంగిల్లో చూసాము, హీరోయిన్గా చూసాము. కొద్దిగా తల్లి రాజమాత క్యారెక్టర్ వేరు, ఇక్కడ రాజమాత క్యారెక్టర్లో ఎంతసేపు తన కొడుకుని రాజు చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఈ సినిమాలో ఏంటి అని అంటే లేదు షేడు లేదు, పేడు లేదు, కానీ ఫేడు లేదు, వాడిపోయిన పువ్వేం లేదు, కానీ ఆ షేడ్ ఈ షేడ్ వేరు. ఏమా నీకు కన్నీళ్ళు వస్తాయా? బాత్రూంలో పోయి గంటలు లేడు వస్తావు, అది లైఫ్లో లేని ల్యాగ్, ఇక్కడ ల్యాగ్ వచ్చిందా నీకు 2.5 గంటల సినిమాలో? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూడలేదు కదా, నువ్వు చూసి రివ్యూ చెప్పు, అర్థమైందా? ఎవరో చెప్పింది కాదు, నేను సినిమా చూసినాను కాబట్టి రైట్ రివ్యూస్ ఇచ్చిన. మూవీస్లో మిస్టేక్ కూడా తీసుకొని వచ్చినాను, ఈ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. 3+ విక్రమ్ మార్క్ కనపడింది, కానీ 3 విక్రమ్ మార్క్ నాకు కనపడలేదు. సో మహేష్ బాబు తొడలు వడల్లా ఉంటాయి, మసాలా వడల్లా ఉంటాయి. ఎవరన్నా అన్నం తింటాడయ్యా స్వామి, ఈయన అందం తింటున్నాడో అయస్కాంతం తింటున్నాడో నాకు అర్థం కాదు, కానీ ఏం అందం అయ్యా స్వామి అనేది మహేష్ బాబుది. అది ఐమాక్స్లో మట్ట పెడితే కుర్చీలు లేవాడా, ఓన్లీ నార్మల్ కుర్చీలు ఉన్నాయి. మళ్ళీ ఐమాక్స్లో కన్నా కుర్చీ నేను మట్ట పెడితే ఆయన కేసు ఇస్తాడు నా మీద. మహేష్ బాబు అనేసారా, ఇంకా అనేసినా అంటే మనం ఏం చేయలేము. సో త్రివిక్రమ్ గారు కుర్చీ మడత పెట్టారు, కరెక్టే. ఎందుకు కుర్చీ మడత పెట్టారు అని అంటే నెగిటివ్ రివ్యూ ఇస్తే కుర్చీ మడత పడుతుంది అని చెప్పేసి. బా పిల్ల సూపర్ ఉందబ్బా, నాకు కూడా మనసు వచ్చేసింది. ఫస్ట్ టైం ఈ జనరేషన్లో నాకు మనసు వచ్చిన ఏకైక ఫిగర్ ఎవరు అని అంటే మన శ్రీల. మంచి ఫిగర్ అమ్మా, నువ్వు కాబట్టి చెప్పలేకపోతున్నా తల్లి. అదే వేరే మొగడంటే ఈ పడకల కథ వేరేలాగా ఉంటుంది తెలుసా. కారం ఎంత ఘాటుగా ఉంటుంది, కారం ఎక్కడ వేసుకుంటే ఘాటు ఎక్కువ ఉంటుందో అంత రేటింగ్ ఉంది, అర్థమైందా? చూసేది ఏంటి, సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినాయి, పైసలు ఎవడిస్తాడు? ఏం ఎస్బీఐ బ్యాంక్, ఆర్బీఐ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే సరిపోతుందేమో. హౌస్ లోన్ ఆ లోన్ ఉన్నాయి, కానీ సినిమా లోన్ ఎవరైనా ఇప్పిస్తే సరిపోతుంది కదా. 4 సినిమాలు, నిన్న హనుమాన్ సినిమా చూసిన, దాని సినిమా బాగుందమ్మా. నేను సినిమా పని చేయకముందే నాకు తెలుసు, నేను కూడా ఒక టేను స్వామి లాంటి వాడిని, అర్థమైందా? నేను కూడా ఒక టేను స్వామి, కథని బట్టి చెప్పేస్తా, ఆడ పోస్టర్ని బట్టి చెప్పేస్తా సినిమా హిట్ అనేటువంటిది. నిన్న చూసా, నువ్వు నిన్న అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు కాదు. సో ఇప్పుడు గుంటూరు కారం గురించి మాట్లాడుతున్నాం. సో లవ్ స్టోరీ ఉందమ్మా, లవ్ స్టోరీ ఉంది కాబట్టి గుంటూరు కారం నుంచి హైదరాబాద్కి వచ్చాడు, హైదరాబాద్ నుంచి మళ్ళీ పిల్లని వేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమో, కానీ ఫిజిక్స్ మటుకు బాగానే ఉంటుంది, సోషల్ కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ బాక్స్ ఆఫీస్ కూడా బాగానే ఉంది. మూవీలో హైలైట్స్ నేను రివ్యూ చెప్పడం హైలైట్, తర్వాత సినిమా, అర్థమైందా? నేను గుంటూరు కారం మీద కాదు, గుంటూరు మిర్చి మీద ఒట్టేసి చెప్తున్నా. నేను 3 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన ఇవి అని చెప్పేసి మీరు వెళ్ళి చూడండి. ఆ మిస్టేక్ లేకపోతే అదే గుంటూరు కారం నాకు ఎక్కడ